హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 185 పాయింట్స్ డౌన్ అయి 55,381 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 62 పాయింట్స్ డౌన్ అయి 16,523 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్స్ గెయిన్ అయి 35,621 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఓపెన్ అయిన దగ్గర నుంచి కొంత రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేసి సెకండ్ హాఫ్ లో కొంత సెల్లింగ్ అయితే గురయ్యాయి. బట్ నిఫ్టీలో రీసెంట్ టైమ్స్ లో ఏ లెవెల్ అబో సస్టైన్ అవుతుంటే మనం బులిష్ గా చూడొచ్చు అనుకుంటూ వచ్చాము. ఆ లెవెల్ దగ్గర ఫాలో అవుతున్నప్పుడు ఇవాళ అక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది, కానీ ఆ సపోర్ట్ తీసుకోక ముందు వరకు కూడా క్లియర్ వన్ డైరెక్షనల్ సెల్ ఆఫ్ మనకి నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. ఈ ప్రైస్ యాక్షన్ డేటాని మాట్లాడుకునే ముందు గ్లోబల్ గా ఉన్న అప్డేట్స్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఇలా చూద్దాం. మొదట మార్కెట్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్న ఈవెంట్స్ ఏంటి, వీటిని గమనిద్దాం. జిఎస్టీ డేటా వచ్చింది, జిఎస్టీ కలెక్షన్ డేటా. అది ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్లో ఉంది. సో జిఎస్టీ డేటా పెరుగుతుందంటే బయట సేల్స్ కూడా పెరుగుతున్నాయని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రైజులు పెరిగి, ఆ ప్రైజులు పెరగడం కారణంగా దానిపై వేస్తున్న జిఎస్టీ కూడా పెరుగుండొచ్చనే ఒక కంక్లూజన్ కూడా మనం రావచ్చు. ఓవరాల్ జిఎస్టీ కలెక్షన్ పెరుగుతూ ఉండడం నెగిటివ్గా కాదు కదా, పాజిటివ్గానే చూస్తాం. ఫస్ట్ అది పాజిటివ్. సెకండ్ది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నిన్న $124 పర్ బ్యారెల్కి వెళ్ళాయనుకున్నాం. అక్కడి నుంచి విత్ ఇన్ 24 అవర్స్ $114 పర్ బ్యారెల్కి గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రిలేటెడ్గా వస్తున్నాయి. కరెక్షన్ కూడా విత్ ఇన్ 24 అవర్స్ అంత పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ ప్రైజులు పడుతుండడం కూడా ఈక్విటీ మార్కెట్స్కి మనం పాజిటివ్. ఈ రెండు కాక డొమెస్టిక్ ఫ్యాక్టర్ జీడిపి డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ వచ్చింది. ఒక సెగ్మెంట్ అని కాదు, లైక్ ఏదో ఒక సెగ్మెంట్ పర్ఫామ్ చేసి జీడిపి డేటాని బెటర్గా తీసుకొచ్చిందని కాదు. అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ రిలేటెడ్గా కూడా FY22 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లో బెటర్ గ్రోత్ మనకు కనిపించింది. కానీ అది అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఆ లో బేస్తో కంపేర్ చేస్తే ఇంత పెద్ద గ్రోత్ ఉంటుంది. బట్ ఓవరాల్గా కూడా దానికి ముందున్న ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తున్నా మనకి బెటర్ ఎకానమీలో గ్రోత్ ఉంటున్నట్టే. పర్టికులర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్సెస్ కారణంగా కలెక్ట్ చేసిన డబ్బులు ఎస్టిమేట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. లైక్ గవర్నమెంట్ ఏ ఎస్టిమేట్స్ అయితే పెట్టుకుందో ట్యాక్స్ కారణంగా మేము ఇంత కలెక్ట్ చేయాలని, దాన్ని బీట్ చేస్తూనే ట్యాక్స్ రిలేటెడ్గా గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందని డేటా అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడాల్సింది. వెరాస్ నెగిటివ్గా చూడాల్సిన దాంట్లో ఇదేం కొత్తది కాదు, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ చాలా టైం తర్వాత, April 20 ఆ పాయింట్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు డే బిఫోర్ ఎస్టర్డే బయింగ్ సైడ్ వచ్చారు. బట్ అగైన్ నిన్న సెల్ సైడ్కి వెళ్ళారు. MSCI రిలేటెడ్గా రీబ్యాలెన్సింగ్ ఉంది. మోస్ట్లీ ఎఫ్ఐఎస్ ఒక నెంబర్స్ దాని కారణంగా ఇంపాక్ట్ అయింటాయి. కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారన్న ఒక ఇండికేషన్ మనకి మార్కెట్ సెకండ్ హాఫ్లో వస్తున్న సెల్లింగ్తో ఇండైరెక్ట్గానే అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి అగైన్ ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉంటున్నారన్న ఒక ఇండికేషన్స్ కూడా మార్కెట్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. అండ్ పర్టికులర్లీ ఈ థీమ్ గమనించండి. ఎంటైర్ మే మంత్కి ఎఫ్ఐఎస్ 54,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేశారు. ఈ వైరస్ రిలేటెడ్గా ప్యానిక్ క్రియేట్ అయింది కదా, అలా ప్యానిక్ క్రియేట్ అయిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఒక మంత్లో ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా సెల్ చేయలేదు. ఓవరాల్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీయే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం బ్యాక్ నుంచి. అండ్ ఈవెన్ యూరో జోన్లో ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. మే మంత్కి సంబంధించి అది 8.1% దగ్గరగా ఉంది. 8.1% ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతూ ఉండడం అంటే అది కూడా యూరోప్లో, అది గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉందన్న అప్డేట్ మనకిస్తుంది. సో ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్. అండ్ దీంతో పాటు జో బైడెన్ గారు అలాగే US ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అయిన పవల్ గారు వీళ్ళిద్దరు మీటింగ్ జరగబోతుందని నేను అనుకున్నాం కదా, దాంట్లో ఏం సర్ప్రైజింగ్గా నెగిటివ్గా ఏం రాలేదు. కానీ ఓవరాల్ ఈ స్టేట్మెంట్ మనకు కనిపిస్తుంది జో బైడెన్ గారి దగ్గర నుంచి. లైక్ వాళ్ళ యాక్షన్స్ని లేజర్ లైట్తో కంపేర్ చేస్తున్నారు. సో లేజర్ లైట్లా ఫోకస్డ్గా మేము ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నామని ఫెడ్ వాళ్ళు, అండ్ ఈవెన్ తన ప్రయారిటీ కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అనేలా కరెంట్ US ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ గారు కామెంట్స్ చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ డేస్లో June 8న మనకి RBI మీటింగ్ రిలేటెడ్గా కూడా అప్డేట్స్ వస్తాయి. కాబట్టి RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్గా కూడా వస్తున్న కామెంట్స్ ఆల్రెడీ మార్కెట్ డైజెస్ట్ చేసుకున్న కామెంట్స్ కాకుండా ఏదైనా న్యూ సర్ప్రైజింగ్గా కామెంట్స్ చేస్తుంటే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, దాని అది కూడా మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటా ఇది. అండ్ ఆటో ప్లేయర్స్, లైక్ ఆటో సెగ్మెంట్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్గానే ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, మే ఆటో సేల్స్ నెంబర్స్లో భాగంగా మోస్ట్ ఆఫ్ ద ఆటో ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ సేల్స్ని అప్డేట్ చేస్తూ వస్తున్నారు. అందులో టాటా మోటార్స్కి సంబంధించి ఈవీ సేల్స్ అప్డేట్ అయ్యాయి. మే మంత్కి సంబంధించి టాటా మోటార్స్ వాళ్ళు 3,454 యూనిట్స్ని సెల్ చేశారని, అండ్ ఇది ఆన్ మంత్లీ బేసిస్ హైయెస్ట్ ఎవర్ సేల్స్ అని, లాస్ట్ ఇయర్ సేమ్ మంత్లో 476 యూనిట్స్ని సెల్ చేశారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఈవీ థీమ్ మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. పర్టికులర్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో
FY21లో ఎంటైర్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఈవీ సేల్స్ 4,981గా ఉంది, నియర్ టు 5,000 అనుకుందాం. ఇప్పుడు FY23 మే మంత్కి వచ్చేసరికి కేవలం టాటా మోటార్స్ వాళ్ళే 3,454 యూనిట్స్, అది కూడా ఒక నెలలోనే సేల్ చేశారు. అండ్ FY21లో నియర్ టు 5,000 యూనిట్స్ దగ్గరగా ఎంటైర్ ఈవీ సేల్స్ ఉంటే ప్యాసింజర్ వెహికల్లో FY22కి అది 17,800 అయింది. అండ్ FY23కి అది ఇంకా మల్టిపుల్స్లో గ్రో అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బాటా గురించి మాట్లాడుకోవాలి. బాటా ఇండియాకి సంబంధించిన ప్రమోటర్స్ వాళ్ళ వాటాలోంచి 2.8% నియర్ టు 36 lakh షేర్స్ని ఇవాళ బ్లాక్ డీల్లో సెల్ చేశారు. దీని కారణంగా వాళ్ళు 630 crores రేస్ చేయబోతున్నారని, అండ్ వాళ్ళు సెల్ చేసిన ప్రైస్ కూడా 1,750 అవుతూ ఉండడం, అది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్కి 7% డిస్కౌంట్లో ఉంది. స్టాక్ నియర్ టు 1.5% దగ్గరగా డౌన్లో ఇవాళ క్లోజ్ అయింది. ఈవెన్ ఇలా సెల్ చేసిన తర్వాత పేరెంట్ కంపెనీ నియర్ టు 50.1% దగ్గరగా బాటాలో వాటాని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియాలోకి 20,000 crore దగ్గరగా అమెజాన్ వాళ్ళు అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఎలా వస్తున్న రిపోర్ట్ ఆర్టికల్స్లో ఎటువంటి ఫ్యాక్ట్ లేదని, అవన్నీ కూడా స్పెక్యులేషన్ అనేలా వడాఫోన్ ఐడియా వాళ్ళు క్లారిఫై చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ప్రపోజలే లేదనేలా ఎక్స్చేంజెస్కి వడాఫోన్ ఐడియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది నెగిటివ్ అప్డేట్, ఈవెన్ పాజిటివ్ అప్డేట్ కూడా ఉంది. వడాఫోన్ ఐడియా వాళ్ళు $multi-billion ఇండస్ట్రీ అయిన యాడ్ టెక్ ఇండస్ట్రీలోకి VI యాడ్స్ అనే ఒక నేమ్తో ఎంటర్ అవబోతున్నారని, వీళ్ళకి సంబంధించిన 243 million సబ్స్క్రైబర్స్తో ఎంగేజ్ అయ్యేలా మార్కెటింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు, యాడ్స్ ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళతో ఎంగేజ్ అయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో VI యాడ్స్ యాడ్ టెక్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తున్నట్లు వడాఫోన్ ఐడియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ యాడ్స్ ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు వడాఫోన్ ఐడియా వాళ్ళ సబ్స్క్రైబర్స్తో ఎలా కాంటాక్ట్ అవుతారు? వడాఫోన్ ఐడియా వాళ్ళకి సంబంధించి యాప్స్ ఉంటాయి కదా, లైక్ VI యాప్ కానీ VI మూవీస్ ఆర్ టీవీ యాప్స్, వాటిల్లో బేస్డ్ అపాన్ కస్టమర్ ఒక ప్రిఫరెన్స్, లైక్ ఆ కస్టమర్ ఏజ్ అండ్ ఆ కస్టమర్ వేటిల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ డేటా అంతటిని కూడా వడాఫోన్ ఐడియా వాళ్ళు కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి ఎవరైతే యాడ్స్ ప్లే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అందిస్తుందని, వాళ్ళు వాళ్ళ టార్గెటెడ్ కస్టమర్స్కి వాళ్ళు ఏదైతే సెల్ చేయాలనుకుంటున్నారో త్రూ ఈ యాప్స్ ద్వారా యాడ్స్ని డిస్ప్లే చేయించనేలా వడాఫోన్ ఐడియా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ యాడ్ బేస్డ్గా సబ్స్క్రైబర్స్కి SMS అండ్ ఈవెన్ IVR కాల్స్ని కూడా చేసుకునే ఫెసిలిటీని వడాఫోన్ ఐడియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. బెర్న్స్టీన్ వాళ్ళు వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్గా, స్పెషలీ వైరస్ రిలేటెడ్గా ఉంటున్న ఇంపాక్ట్ అప్పుడు బజాజ్ ఫైనాన్స్ రికవర్ అవ్వడం కష్టం అనేలా ఒక హ్యూజ్ డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చారు. కానీ అక్కడి నుంచి కొన్ని మంత్స్ తర్వాత బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ సిగ్నిఫికెంట్ బిజినెస్ ని చేస్తుండేసరికి అగైన్ ఇచ్చిన టార్గెట్ నుంచి మల్టిపుల్ టైమ్స్ అప్ సైడ్ కూడా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ మాట్లాడారు. సో ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే ఈ సేమ్ బెర్న్స్టీన్ వాళ్ళు అగైన్ IEX రిలేటెడ్ గా ఇక్కడ నుంచి IEX హెడ్ విన్స్ ని చూడడానికి పాసిబిలిటీ ఉందని, మీన్స్ IEX చేస్తున్న బిజినెస్ లో మల్టిపుల్ కాంపిటీటర్స్ IEX ఒక బిజినెస్ ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని, అండ్ అది త్రూ ప్రైస్ వార్ జరుగుతుందని. అసలు ఆ ప్రైస్ వార్ ఉంటుంది కాబట్టి IEX రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు నెగిటివ్ గా చూస్తున్నారని, టార్గెట్ నెక్స్ట్ 12 months కి 148 గా ఇస్తున్నారు. అండ్ పర్సనలీ నా ఒపీనియన్, ఇప్పటి వరకు పోస్ట్ చేసిన ఏ నెంబర్స్ లో కూడా మనకు అలాంటి ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. ఈవెన్ నేను కూడా అలాంటి ఇంపాక్ట్ ఉంటుందనుకుని ఎగ్జిస్టింగ్గా 260 అబోవ్ దగ్గర ఉన్నప్పుడు స్టాక్స్ని సెల్ చేశాను. ఈవెన్ ఈ రీజన్సే మల్టిపుల్ టైమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. కానీ దాని తర్వాత వస్తున్న నెంబర్స్లో నాకు ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. స్టేబుల్గానే వీళ్ళ మార్జిన్స్ మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ మోనోపోలీ స్టేటస్ కూడా స్టేబుల్గానే మెయింటైన్ అవుతూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే అలానే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మేక్ మనీ ఫైన్ కెమ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ ఎపిక్లోరోహైడ్రిన్ ప్లాంట్ ని గుజరాత్ లో సక్సెస్ఫుల్ గా కమిషన్ చేశారని, మీన్స్ సక్సెస్ఫుల్ గా కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారని, మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ నుంచి పర్ ఇయర్ 50 ton దగ్గరగా ఎపిక్లోరోహైడ్రిన్ ప్రొడ్యూస్ అవుతుందనేలా మేక్ మనీ ఫైన్ కెమ్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఎంటైర్ కెమికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నిటిని మనం టాలీ చేస్తుంటే అందులో కేవలం కొంతమంది ప్లేయర్స్ మాత్రమే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ని డెలివర్ చేశారు. అందులోనూ సిగ్నిఫికెంట్గా మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ని తీసుకురాగలుగుతున్న ప్లేయర్స్లో నేను ఈ రీసెంట్ టైమ్స్గా చూసిన ఇద్దరు ప్లేయర్స్, ఒకరు మేక్ మనీ ఫైన్ కమ్, ఇంకొకరు దీపక్ ఫర్టిలైజర్స్. కాబట్టి ఈవెన్ మార్కెట్ రిలేటెడ్గా ఎలాంటి అన్సర్టెనిటీ ఉంటున్నా ఈ 2 స్టాక్స్లో పెద్దగా మనకి ఫాల్ కనిపించట్లేదు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ అని కాదు, వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ ఎంటైర్ IT సెక్టార్కి మనం అప్లై చేయొచ్చు. నిన్న మనకి అనలిస్ట్ డే జరిగింది ఇన్ఫోసిస్ రిలేటెడ్గా. అనలిస్ట్ డేలో పర్టికులర్లీ మేనేజ్మెంట్కి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా ఎంటైర్ IT సెక్టార్ గ్లోబల్గా ఫాలో అవుతుంది. స్టాక్ ప్రైజెస్ మనకి డౌన్ అవుతున్నాయి. దీనికి ప్రాబబుల్లీ రీజన్ ఏమై ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో స్లో డౌన్ కనిపిస్తుంది. గ్రోత్ రిలేటెడ్గా కన్సర్న్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ స్లో డౌన్ అయితే IT సెక్టార్కి వెళ్ళే బిజినెస్ కూడా తగ్గుతుంది. కాబట్టి IT స్టాక్స్లో మనకి ఫాల్ కనిపిస్తుంది అనేలా ప్రెసెంట్ థీమ్ రన్ అవుతుంది.
మరి ఇలాంటి థీమ్ ఇన్ఫోసిస్లో ప్లే అవుతుందా? మొత్తం స్లో డౌన్ అయ్యి వీళ్ళ రిలేటెడ్గా బిజినెస్ అప్కమింగ్ క్వార్టర్స్లో డౌన్ అవుతుందా అని ఇన్ఫోసిస్ రిలేటెడ్గా అడిగిన మల్టిపుల్ క్వశ్చన్స్కి ఇన్ఫోసిస్ వాళ్ళు అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ మెన్షన్ చేసింది ఎటువంటి రిస్క్ కూడా ఐటీ బిజినెస్కి లేదు, డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళు బిజినెస్ అందిస్తున్న అన్ని సెగ్మెంట్స్లో కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు, డీల్స్ కూడా స్ట్రాంగ్గా వీళ్ళు అందుకోగలుగుతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు రిజల్ట్స్ మెన్షన్ చేసినప్పుడు ఏ రెవెన్యూ గైడెన్స్ అయితే ఇచ్చారో అప్కమింగ్ క్వార్టర్స్లో 13 to 15% గ్రోత్ ఆన్ టాప్ లైన్ వీళ్ళు చూస్తారని FY23లో ఆ గైడెన్స్ని మేము తగ్గించట్లేదని ఆ సేమ్ గైడెన్స్ని వాళ్ళు ఇస్తారనేలా ఇన్ఫోసిస్ వాళ్ళు స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ ఆన్ ఇన్ఫోసిస్ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్గా చేస్తూ ఉండడం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ లైక్ యూరోప్లో ప్రజెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారని అండ్ ఈవెన్ ఈ వర్డ్స్ని కూడా యూజ్ చేశారు, లైక్ మెటావర్స్, వెబ్ 3.4, బ్లాక్ చైన్, ఈ టెక్నాలజీ పరంగా కూడా సేవలను అందించాలనుకుంటున్నట్టు మీన్స్ ఈ ఫీల్డ్స్లో కూడా ఇన్ఫోసిస్ ఎంటర్ అయ్యి ఆ సెగ్మెంట్స్లో కూడా గ్రో అవ్వాలనుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ అనలిస్ట్ మీట్లో అయితే వాళ్ళ వ్యూని షేర్ చేశారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి భారతీయ వాళ్ళకి ఒక జాయింట్ వెంచర్ ఉంది, మీన్స్ ఈ 2 కంపెనీస్ కంబైన్ అయ్యి జాయింట్ వెంచర్లా బిజినెస్ని చేస్తున్నారు. ఆ జాయింట్ వెంచర్కి ఒక టనల్ వర్క్ రిలేటెడ్గా 560 crore ఆర్డర్ లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్స్ చేస్తూ ఉండడంతో స్టాక్ ఇవాళ పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా పాస్ట్లో May 13 అరౌండ్ వీళ్ళ బోర్డ్ సమావేశంలో వీళ్ళు మెన్షన్ చేసింది FY22 ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళు 1.2 డివిడెండ్ని ప్రకటించారని, ₹1.20 డివిడెండ్ని ప్రకటించారని. కానీ ఇప్పుడు దాన్ని రివైజ్ చేస్తూ మీన్స్ ఎగ్జిస్టింగ్గా డిక్లేర్ చేసిన ₹1.20 డివిడెండ్ని రివైజ్ చేస్తూ ₹2.85గా ఆన్ అప్వర్డ్స్కి డివిడెండ్ని రివైజ్ చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డెల్టా కాప్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ హైస్ నుంచి డెల్టా కాప్ నేటు 7% దగ్గరగా డౌన్ అయింది. దీనికి మార్కెట్లో ఉన్న వీక్నెస్ ఒక రీజన్ అయితే ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రాకేష్ జుంజున్వాలా గారు 7.1 ప్రీవియస్గా హోల్డ్ చేసే తను దాన్ని కట్ చేసుకొని 6.2కి తీసుకొచ్చారనేసరికి నియర్ టు 25 lakh ఈక్విటీ షేర్స్ని 27th to 31st May ఇన్ బిట్వీన్ సెల్ చేశారనేలా వస్తున్న అప్డేట్స్తో స్టాక్ వేళ ఇంట్రాడే సెషన్స్లో ఫాల్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లో ఉన్నాం. ఇవాళ మార్కెట్ ఫాలో అవుతూ ఏ లెవెల్ అయితే మనం ఇంపార్టెంట్ రేంజ్ అనుకున్నామో చాలా టైం బ్యాక్ వరకు ఆ లెవెల్ అబోవ్ మనకు మార్కెట్ వెళ్ళింది, కానీ అగైన్ ఆ లెవెల్ బిలో వచ్చేందుకు మార్కెట్ ప్రయత్నిస్తూ ఇవాళ సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫాలో అవుతూ ఆ లెవెల్ బిలో ఒకవేళ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవుతున్నారు, క్లోజ్ అవుతున్నా, అది ఫర్దర్గా మనం మార్కెట్ రిలేటెడ్గా పర్టికులర్లీ నిఫ్టీ రిలేటెడ్గా డౌన్ సైడ్ అగైన్ ఒక రేంజ్లో మార్కెట్ 16,440 to 15,740 ఆ రేంజ్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బుల్స్లో ఏమాత్రం స్ట్రెంత్ ఉన్నా 16,450 లెవెల్ని డిఫెండ్ చేసేందుకైతే ప్రయత్నిస్తారు. కాబట్టి ఇమీడియట్గా సపోర్ట్ 16,450. ఇఫ్ ఇన్ కేస్ ప్రెజెంట్ లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 16,690, బట్ అది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి నియర్ టు 16,620ని కూడా నియర్గా ఉన్న రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మనం ప్రీవియస్గా 220 అనుకుంటున్నాం, కానీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ 35,290 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ఉంది. కాబట్టి మనం అనుకున్న దానికి ఇప్పుడున్న జోన్కి 70 points డిఫరెన్స్. కాబట్టి రీసెంట్ ప్రైస్ యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ 35,290 దగ్గర ఇమీడియట్ సపోర్ట్, బికాస్ ప్రెజెంట్ ఉన్న లెవెల్ చాలా నియర్గా ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్కి వెళ్తుంటే 35,880ని ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్లో ఉన్న కాంట్రాక్ట్ డేటాని కంబైన్ చేస్తూ ఉంటే 16,600 దగ్గర ఇక్కడ నుంచి కొంత టాప్ సైడ్కి వెళ్తుంటేనే వీక్లీ అండ్ ఈవెన్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో కూడా అక్కడ రైటింగ్ కనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్ 16,600ని రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,200 దగ్గర ఇవాళ ఇంట్రాడే అండ్ ఓవరాల్గా కూడా సిగ్నిఫికెంట్ డేటా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీస్లో బిల్డ్ అవుతుంది. కాబట్టి 16,200 to 16,600 ఈ 400 పాయింట్ జోన్లో మార్కెట్ మూవ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.